ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 71 సంవత్సరాల క్రితం ఒకే ఒక అడుగు గణేష్ ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటినీ భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక కార్యక్రమం ఒక సంవత్సరం చేయడం ఒక్కసారి చేయడమే కష్టమైన పని ఈ రోజుల్లో. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాద్ గణపతి దేవుడికి పోటీ లేదు శరీరాలు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చారు. ఈరోజు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం. ఈరోజు మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలామంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా అదేవిధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ మా కలెక్టర్ సిబ్బంది కానీ అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇది ఒక మద్దతులుగా మాత్రమే. అందుకే భక్తులందరికీ గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలి. ఈ రోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిండ్రు. అందరూ ఒకే సమయంలో ఎక్కువగా వచ్చి హడావిడి జరగకుండా సమయాన్ని పాటించుకుంటూ స్థానికంగా ఉన్న వసతులను వెసులుబాటును బట్టి అక్కడనే గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవడం ద్వారా ఈ నగరం చాలా ప్రశాంతంగా పండుగలకు వేదిక అవుతుంది. మత సామరస్యానికి హైదరాబాద్ నగరం ఒక గొప్ప ఉదాహరణగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి 71 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. మరొకసారి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున వారిని అభినందిస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేరు తీసుకొచ్చింది. ఈ పేరు భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలి. మీకు అవసరమైన అన్ని రకాల సహకారాలని మా అధికారులు ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు. సుమారు సార్ ఈరోజు 9వ రోజు 10వ రోజు అవుతుంటే సుమారు 70 లక్షల మంది రోజు 5-6 లక్షల మంది జనాలు రావడం అనేది ఖైరతాబాద్లో వెలిసినటువంటి వినాయకుడిని దర్శించడానికి వచ్చారు. అది ప్రధానంగా మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం కమిటీ తరఫున మీకు హృదయపూర్వక ఇప్పుడు ఏం మేనేంద్ర శాలి కడిగిన ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇప్పుడు వేం నరేంద్ర రెడ్డి గారికి అలా నాగన్న మీనా మాధురి దర్శనం పెద్ద కొడుకు మీనా కొంత అందరు దయచేసి ఉత్సవ కమిటీ 2-3 బ్యాచ్లు అయినా పర్లేదు సార్ ఉంటారు కంగారు పడక ఓకే చాలా ఉత్సవ కమిటీ ఉన్నారు అక్కడ లైన్ అప్ కానీ చందు అన్నయ్య మహాగణనాథుడి దర్శనాన్ని చేసుకుంటున్నారు. ప్రజలు మనం చూడవచ్చు. ओम भद्रकटे देवाः स्वस्ति रक्षास्तोरक्षिणेभिः स्वस्ति शान्तिः सन्नामित्रसमर्णः सन्नाभवत्पर्यवान् सन्नेन्द्रो बृहस्पतिः सन्नामे अर्थमल्स्यामि सत्यमल्स्यामि तन्नामोद तद्भक्तारोध अवधवान् अवधक्ताराः ओम शान्ति शान्तिः ओम नमो वासुदेवाय महादेवनात्मने चक्रवर्तितनोदाय सार्वभौमाय मंगला दवित्यात एकस्कमूर्ते अंशामोहन रूपाय पुण्यस्वरूपाय मंगला मुख्यमंत्री गाరు ఆర్తిస్తున్నారు అందరూ తీసుకోవాలి बोलो गजानन महाराज की बोल गणेश महाराज की అన్నా ప్రభాకర్ గారు ఆర్తి చూపించండి అందరికి జనాలు మినిస్టర్ గారు అక్కడే చూపించండి పక్కకు వచ్చి కింద కూర్చో ఆర్తి చూపించండి అమ్మా హరిచంద్ర గారు ఆర్తి చూపించండి